నమస్తే సంతోష్, వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి. వరదలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కేసీఆర్ ఆదేశం. నిజామాబాద్ మిడ్మానేరుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ప్రమాదకర స్థాయికి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు, మానేరుకు గండి. మండారి లేఅవుట్ దుస్థితిని పరిశీలించిన మంత్రులు. బాధితులను ఆదుకుంటామన్న మహేందర్ రెడ్డి. పాక్ సరిహద్దుల్లో భారత పోలీసులకు ఫైరింగ్లో శిక్షణ. భద్రతను కట్టుదిట్టం చేసేందుకు తర్ఫీదిస్తున్న ఆర్మీ. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదలతో ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. కృష్ణా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున నీరు వస్తుండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కృష్ణా బేసిన్లోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలకు పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. ఇక గోదావరి బేసిన్లో నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పీ, లోయర్ మిడ్మానేరు, ఇతర ప్రాజెక్టులకు నీరు చేరుతోంది. దీంతో దిగువకు నీటిని వదులుతున్నారు. మరోవైపు ముంపు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు తోడు మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండటంతో జూరాల జలకళను సంతరించుకుంది. జూరాల జలాశయానికి 2,05,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 1,96,000 అవుట్ఫ్లో కొనసాగుతోంది. జూరాలలో పూర్తి స్థాయి నీటి మట్టం 1,045.01 అడుగులు కాగా ప్రస్తుతం 1,044.57 అడుగులుగా కొనసాగుతోంది. ప్రస్తుతం 9.36 టీఎంసీల నీరు జూరాల జలాశయంలో నిల్వ ఉంది. ఇక శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. 2,02,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 69,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.50 అడుగులు నీటి మట్టం ఉంది. 215.78 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయంలో ప్రస్తుతం 170.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మిడ్మానేరుకు వరద ఉధృతి పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. తాను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని, లోయర్ మానేరు దగ్గర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని చెప్పారు. వర్షాలపై సీఎం కేసీఆర్ ప్రతి అరగంటకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారని, అవసరమైతే చర్యలపై అధికారులకు ఆదేశిస్తున్నారని వెల్లడించారు. అన్ని ప్రాజెక్టుల దగ్గర పరిస్థితి కంట్రోల్లో ఉందని, మహారాష్ట్ర నుండి వస్తున్న వరద పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని చెప్పారు మంత్రి. తాజా వర్షాలతో మిషన్ కాకతీయ ఫలితాలు కనిపిస్తున్నాయని, పూడికతీతతో చెరువుల సామర్థ్యం పెరిగిందని వెల్లడించారు. వర్షాలపై దెబ్బతిన్న రోడ్లను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తున్నామని, ప్రత్యామ్నాయ రోడ్ల ద్వారా రాకపోకలకు అంతరాయం రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు మంత్రి.
ఇక గోదావరి నదిలో అనూహ్యంగా వరద ఉధృతి పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. గోదావరి వరద ఉధృతి తీసుకుంటున్న చర్యలపై నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతోనూ తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. గోదావరి నది ప్రవాహ ఉధృతికి అనుగుణంగా తీసుకుంటున్న చర్యలను మంత్రి హరీష్ రావు కేసీఆర్ కు వివరించారు. ఇక తెలంగాణలో ప్రాజెక్టులు కళకళ్లాడుతున్నాయి. మహారాష్ట్ర నుంచి కూడా గోదావరికి ప్రవాహం వస్తుండటంతో అక్కడి ప్రభుత్వంతో మాట్లాడారు మంత్రి హరీష్ రావు. అలాగే గోదావరి వరద ఉధృతి పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షితంగా తరలించేందుకు రెవెన్యూ యంత్రాంగాన్ని ఎలా అప్రమత్తం చేస్తోంది? వరుసగా కురుస్తున్న వర్షాలతోటి గోదావరి నదికి అనూహ్యంగా వరద వచ్చి పడుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేయించాలని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో నిజామాబాద్ లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ మిడ్మానేర్ ప్రాంతానికి చేరుకుంది. మిడ్మానేర్ కు గండి కూడా పడింది. అక్కడ పరిస్థితిని పరిశీలించేందుకు మంత్రి హరీష్ రావుతో పాటు జిల్లా కలెక్టర్ మరి కాసేపట్లో అక్కడికి చేరుకున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి సీనియర్ ఐఏఎస్ బిఆర్ మీనన్ కూడా మిడ్మానేరు ప్రాంతానికి పంపించారు. సహాయ చర్యలు దగ్గరుండి పర్యవేక్షించేందుకు మంత్రి అక్కడికి చేరుకున్నారు. అలాగే మహారాష్ట్రలో కూడా భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఎంత ప్రవాహం వస్తుంది, దానివల్ల రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించి కూడా మహారాష్ట్ర మంత్రితోటి మంత్రి హరీష్ రావు ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, అలాగే అక్కడ ప్రాజెక్ట్ లో నీళ్లు ఏ విధంగా ఉన్నాయి, కిందకు ఎంత నీళ్లు వచ్చే అవకాశం ఉంది, రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల ఎంత ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉన్నాయనే దానికి సంబంధించి ముఖ్యమంత్రితో కూడా హరీష్ రావు మాట్లాడి వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని తక్షణం ఖాళీ చేయించాలి. పరిస్థితి ఇప్పుడున్న వాతావరణం బట్టి చూస్తే కొంచెం ప్రమాదం హెచ్చరికలే ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్లందరినీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయాలి. అవసరమైతే ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సంతోష్. థ్యాంక్ యూ సోమగోపాల్. ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద వస్తోంది. సుమారు 4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1087 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ 90.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 75.14 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరుస వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకు
జలకళ వచ్చింది. జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోంది. 4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 42 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. గత 3 ఏళ్లుగా వెలవెలబోయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండను కల్పిస్తుంది. భారీగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎగువ మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్నటువంటి వరద నీటితో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి 42 గేట్లు ఎత్తేసి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరమ్మ ఉత్తర ప్రాజెక్టు పూర్తి ప్రవహిస్తున్న దృశ్యాలను మనం ఇక్కడ చూస్తున్నాం. దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వదలడంతో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నీరంతా గోదావరిలోకి ఈ నీరంతా సముద్రంలోకి వెళ్తుంది. అయితే గత రాత్రి నుంచి అటు నిన్న సాయంత్రం నుంచి మహారాష్ట్రలో ప్రాజెక్ట్ ఏరియా అయినటువంటి నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దాదాపు పూర్తి సంవత్సరంలో పూర్తిగా జెడ్ స్టోరేజ్ మైదానాన్ని కల్పించినటువంటి నిజామాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ వరంగా ఇచ్చినటువంటి ఆరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 6 జిల్లాలకు ఆయకట్టుకు సాగు అందిస్తుంది. అలాగే తాగునీరు కూడా అందిస్తుంది. దాదాపు 9 లక్షల ఎకరాలకు సస్యశ్యామల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్థాయికి చేరుకోవడం రైతులందరినీ ఆనందానికి చేస్తున్నటువంటి అటు ఎగువన మహారాష్ట్రలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు ఎగువన. ఇక లోయర్ మానేరు డ్యాం కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎల్ఎండికి 66,672 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 3,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం సామర్థ్యం 24.07 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.26 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు నీటి మట్టం 926 అడుగులు కాగా ప్రస్తుతం 897.9 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ జిల్లాలోని మిడ్మానేరు ప్రాజెక్టు స్పిల్వే పై నుండి వరద నీరు పొంగి పొర్లుతోంది. దీంతో సమీప గ్రామాలు జలమయమయ్యాయి. మన్వాడ, కొదురుపాక, రుద్రవరం గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే తమకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని ఆరోపిస్తున్నారు బాధితులు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. గోదావరి వరద ఉధృతితో గ్రామాల్లో పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి. కరీంనగర్ జిల్లాలో వరద గోదావరి ఉరకలెత్తి ప్రవహిస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం బోయినపల్లి మండలంలోని కొదురుపాక అనే గ్రామం లోపల పరిస్థితిని మనం చూస్తున్నాం. మిడ్మానేరు ప్రాజెక్టు కింద గ్రామం ఇది. ఈ గ్రామంకి సంబంధించి నిన్న రాత్రి నుండి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఏదైతే మిడ్మానేరు స్పిల్వే పై నుండి పారుతున్న వర్షపు నీరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలని ముంచెత్తిందని చెప్పవచ్చు. అదే సందర్భం లోపల ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుండి వరద కాలువ ద్వారా 15,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ఈ నేపథ్యం లోపల కొదురుపాక గ్రామం పూర్తిగా జలమయమైపోయిన దృశ్యాలను మనం చూస్తున్నాం. గ్రామస్తులంతా గ్రామాన్ని ఖాళీ చేసి R&R ప్యాకేజ్ కింద తమకు ఇచ్చిన ఇళ్ల వైపు వెళ్తున్న దృశ్యం. మరి కొంతమంది తమకు ప్యాకేజీ రాలేదని గ్రామాన్ని వదిలి వెళ్లేందుకు కూడా ఇష్టపడని పరిస్థితి. ఈ నేపథ్యంలో తీసుకుంటే ఇటు బోయినపల్లి మండలంలోని కొదురుపాక, చీర్లవంచ, రుద్రవరం లాంటి ప్రాంతాల లోపల ఈ రకమైన పరిస్థితిని ప్రస్తుతం గ్రామాల్లో మనం చూస్తున్నాం. మోకాలు లోతు కాదు, నడుము లోతు నీళ్లు పూర్తిగా ఇళ్లన్నీ జలమయమైపోయాయి. అక్కడికి చేరుకుందని చెప్పవచ్చు. గ్రామంలోని మరొక కాలనీ పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి. ఈ నేపథ్యం లోపల గ్రామాన్ని వదిలి ఈ గ్రామస్తులంతా ఖాళీ చేస్తున్నారు. చెప్పమ్మా, ఏమైంది? మీ ఇంటికి నీళ్ళు వచ్చినాయా? ఇంట్లోకి పోయినాయి నీళ్ళన్నీ. ఇప్పుడు ఆ సామాన్ అంతా అన్ననే ఉండదు. ఇప్పుడు ఎవరు తీసుకోవాలి మా సామాన్? పొద్దుడుతుంది, నిన్నడుతుంది వచ్చినాయి, నిన్న పొద్దుకొస్తుంది. ఇప్పుడు ముద్ర వరకు మొత్తం నిండినాయి. ఏం చేయమంటారు? ఇప్పుడు ఏం చేస్తావు?
ఏం చేసేది నిజాను. చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నాయి నీళ్లు? నిన్న పొద్దున సాయంత్రం నుంచి, నిన్న మధ్యాహ్నం 3 నుంచి స్టార్ట్ అయినాయి. సాయంత్రం వరకు అక్కడ ఉండే ఆగు దగ్గర. అట్లాంటి పొద్దున 3 గంటల నుంచి అంత గంటకు మీటర్ నీళ్లు పెరుగుతున్నాయి. గంటకు పెరుగుతున్నాయి. నీళ్లు మునిగిపోయిందా? మా బాపాలది మునిగిపోయింది. మాది రవాణాపేట. మేము వాళ్ళను కాపాడడానికి వచ్చినాం. మేము చుట్టుపక్కల గ్రామాల్లోని వారి యొక్క బంధువులు వీరికి సహాయం చేయడానికి వస్తున్నారు. మొత్తం గ్రామంలోని ఈ యొక్క ఏదైతే తమ బంధువులకు సంబంధించిన సామాగ్రిని అంతా తీసుకొని ఇటు ట్రాక్టర్లలో ఎక్కించుకొని గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తం మీద నిన్నటి నుండి ఇదే రకమైన పరిస్థితి ఈ ప్రాంతం లోపల నెలకొందని చెప్పవచ్చు. అదే సందర్భం లోపల చీర్లవంచలో కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొందని వారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇదే ఊరా? అత్తగారి ఊరు సార్, బాబుపేట. మా అత్తగారి మొత్తం మునిగింది సార్. మొత్తం మునిగింది. దర్వేళ మొత్తం మునిగిపోయింది. నీళ్ళు రావు, మీరు ఎందుకు అదే అవుతారు, సపరేట్గా వండుకోరి అని కూడా చెప్పారు రాత్రి. ఎంఆర్ఓ సార్ 11ంటికి వచ్చిండు. ఈ పొద్దుగాల చూసేవారికి ఈ పరిస్థితి. నిన్ననే అదే చెప్తే వెళ్ళిపోయారు అని చెప్తే అయిపోయేది. చాలా మంది, మా బాబు అయితే బియ్యం బట్టలు, ఇంకో చిన్నబాబు అయితే మొత్తం అననేమైనా, ఆయన కర్మాలు ఉంటాడు. చాలా మంది ఇప్పటికే గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సుమారుగా ఈ గ్రామం లోపల సుమారుగా 500లకు పైగా కుటుంబాలు ఉన్న నేపథ్యం లోపల 500 కుటుంబాలు ఇటు గ్రామాన్ని ఖాళీ చేసి వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితి. మొత్తం మీద జిల్లా లోపల గోదావరి వరద ఉధృతికి సంబంధించి ఈ మిడ్మానేరు ప్రాంతం లోపల, ఎల్లంపల్లి మిడ్మానేరు ప్రాంతం లోపల గోదావరి వరద కాలువ ద్వారా వస్తున్న నీటితో ఈ యొక్క ముంపు ఏర్పడిందని చెప్పవచ్చు. ఇది ఒక్క కుదురుపాకే కాదు, చాలా గ్రామాలు ఈ విధంగా ముంపులో గురై ఉన్నాయి. ఈ గ్రామాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకి గ్రామస్తులు ఏదైతే బాధితులు వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇది ఇక్కడి పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. ఇక మూసీ ప్రాజెక్టుకు 11,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 3,890 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులైతే ప్రస్తుతం 642 అడుగుల నీటి మట్టం ఉంది. మూసీలో 4.46 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 3.89 టీఎంసీల నీరు నిల్వ చేస్తున్నారు. ఇటు పులిచింతల ప్రాజెక్టు కూడా వరద నీరు వస్తోంది. 40,112 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. పులిచింతల పూర్తి స్థాయి సామర్థ్యం 49 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్నాళ్లు ఎండిన చెరువులో ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టు ఇప్పుడు మళ్లీ కళకళలాడుతోంది. నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు నిండుకుంటను తలపిస్తోంది. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,380 అడుగులకు చేరింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు దిగువకు నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. గత 4 సీజన్లలో నీళ్లు లేక సాగు సాగలేదు. తాజాగా నీటి విడుదల నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎల్లంపల్లి కూడా నిండుకుంటను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 485.56 అడుగులు కాగా ప్రస్తుతం 484.80 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.34 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 2,60,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 3.33 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక కడెం ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద చేరుతోంది. ఇటు సింగూరు ప్రాజెక్టుకు 1,20,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టులో ప్రస్తుతం 25.82 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ హెలో డాక్టర్ ప్రసారం అవుతుంది. నమస్తే.